Hi students, welcome to Dr. CSR Academy. A body of mass 2 kg moving with velocity, initial velocity ఇచ్చాడు, వెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాడండి. Enters into a constant force field 6 Newton directed along positive z direction. Okay, if the body remains in the field for a period of 5/3 seconds, the velocity of the body when it emerges from the force field. అంటే 5/3 seconds తర్వాత వెలాసిటీ ఎంత అడిగాడు, ఫైనల్ వెలాసిటీ అడిగాడు. ఫోర్స్ డైరెక్షన్ ఇచ్చాడు. ఫోర్స్ వాల్యూ ఎఫ్ బార్ ఈక్వల్ టు 6 న్యూటన్ అన్నాడు. డైరెక్టెడ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ అంటే 6 కే క్యాప్ అనమాట న్యూటన్స్. ఎఫ్ ఈక్వల్ ఎంఏ బార్ కదా, ఏ బార్ ఈక్వల్ 6 కే క్యాప్. ఏ బార్ ఈక్వల్ టు ఎం వాల్యూ 2 kg అన్నాడు కాబట్టి ఇది 3 కే క్యాప్ అయిపోతుంది. మీటర్ సెకండ్ పవర్ -2. మనకి ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ వాల్యూ 5/3 seconds అన్నాడు. మనకి ఇనీషియల్ వెలాసిటీ 3i + 4j మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ వి బార్ ఈక్వల్ టు యూ బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ టీ. వి ఈక్వల్ యూ ప్లస్ ఏటీఏ. ఈ వి ఈక్వల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉంది కదా, దాన్ని మనం వెక్టార్ రిప్రజెంటేషన్లో వేసాం. వి బార్ ఈక్వల్ యూ బార్ ప్లస్ ఏ బార్ టీ. యూ బార్ అంటే మనకి 3i + 4j. ఏ బార్ అంటే మనకి 3k అని వచ్చింది. టీ వాల్యూ 5/3 seconds అంటే వాల్యూ ఎంత 3i + 4j + 5k. దట్ ఈస్ ద ఆన్సర్. 3i + 4j + 5k. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అంటే వెక్టార్ నొటేషన్లో ఇచ్చాడు. ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందో, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఇచ్చాడు. 6 న్యూటన్స్ ఫోర్స్ డైరెక్టెడ్ అలా పాజిటివ్ జెడ్ యాక్సిస్. పాజిటివ్ జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ ఎంత మనకి కే క్యాప్ అని. అంటే ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ 6 కే క్యాప్ న్యూటన్స్. దీని నుంచి మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసాం. యాక్సలరేషన్ వెక్టార్ వచ్చింది, ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ వెక్టార్ అడిగాడు. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని వెక్టార్ ఫామ్లో వేసేస్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, a block of mass 2 kg is attached to one end of a massless spring whose other end is fixed at wall. మనం ఒక బ్లాక్ ఆఫ్ మాస్ 2 kg అన్నాడు. దీన్ని ఒక స్ప్రింగ్ బ్లాక్స్, ఇదేమో అదర్ ఎండ్ ఇస్ ఫిక్స్డ్ విత్ ద వాల్ అన్నాడు. ఇలా అటాచ్ చేస్తాం. ద స్ప్రింగ్ మాస్ సిస్టమ్ మూవ్స్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ హారిజాంటల్ టేబుల్ అన్నట్టు. ఇది మొత్తం ఫ్రిక్షన్లెస్ హారిజాంటల్ టేబుల్ మీద పెట్టాం. ఓకే, ద స్ప్రింగ్స్ న్యాచురల్ లెంత్ ఇస్ 2 meters అన్నాడు. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ లెంత్ అనుకుంటే ఇది 2 meters అండి. ఇది న్యాచురల్ లెంత్. ఓకే, the block is pushed such that length of the spring becomes 1 meter and then released. అంటే దీన్ని పుష్ చేసాం ఇట్లా. అంటే పుష్ చేస్తే 1 meter వరకు పుష్ చేసాం. అంటే కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ ఎంత అండి, 1 meter. అండ్ దెన్ రిలీజ్ అట్ ఏ డిస్టెన్స్ x meters ఫ్రమ్ ద వాల్ నుంచి x meters డిస్టెన్స్లో x ఇస్ లెస్ దాన్ 2 అన్నాడు. అంటే 2 కన్నా తక్కువే, అంటే ఆల్రెడీ కంప్రెషన్ స్టేట్ అనే అర్థం. అది కూడా ఫ్రమ్ ద వాల్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ విల్ బి అని అడిగాడు. మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ కే వాల్యూ కూడా ఇచ్చేసాడు. అయితే ఈ పొజిషన్లో మనకి
ఇట్లా కంప్రెస్ చేసి వదిలాం కదా, ద స్ప్రింగ్ న్యాచురల్ ద బ్లాక్ ఇస్ పుష్డ్ సచ్ దట్ లెంత్ ఆఫ్ ద అండ్ దెన్ రిలీజ్డ్. అలా పుష్ చేసి 1 మీటర్ వరకు కంప్రెస్ చేసాం ఇక్కడ. అప్పుడు రిలీజ్ చేసాడు. రిలీజ్ చేస్తే అది మూవ్ అవుతుంది కదా, ఇలాగా ఇట్లా మూవ్ అవుతుంది. అంటే ఆ డయాగ్రామ్ కూడా వేస్తారు. సెకండ్ కేసులో ఫస్ట్ ఈ పొజిషన్ నుంచి మనం రిలీజ్ చేసాం కదా, రిలీజ్ చేసినప్పుడు మనకి డిస్టెన్స్ x మీటర్స్ ఫ్రమ్ ద వాల్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ విల్ బి అన్నట్టు. అంటే మనకి ఇక్కడ నుంచి x అంటే ఎంత కంప్రెషన్ ఉంది, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ కంప్రెస్, x ఈజ్ లెస్ దాన్ 2 అన్నాడు. అంటే ఇది మొత్తం, అంటే ఇది ఈ ఒరిజినల్ చిన్నగా ఉంది కదా డయాగ్రామ్, యాక్చువల్గా ఏంటంటే ఇంత పెద్దది అనమాట ఇది. ఓకే, దీన్ని మనం జూమ్ చేసి పెద్దగా పెట్టాము ఈ సెకండ్ కేసుని. యాక్చువల్గా ఫస్ట్ డయాగ్రామ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ డయాగ్రామ్లో బ్లాక్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఆల్రెడీ ఇది 2 మీటర్స్ అనమాట, ఇది 2 మీటర్స్ లెంత్ అనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి x డిస్టెన్స్లో ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ద వాల్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లాక్, అంటే దానిలో వచ్చిన కంప్రెషన్ ఎంతండి. ఇప్పుడు ఇది 2 మీటర్స్, 1 మీటర్ కంప్రెస్ చేసాం, 1 మీటర్ ఫ్రమ్ ద 1 మీటర్ దగ్గర రిలీజ్ చేసామండి. అంటే మనకి ఇది ఇందులో కంప్రెషన్ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది, 1 మీటర్ అని వచ్చింది. ఇక్కడ ఎంత కంప్రెషన్ ఉంటుంది మనకి, టోటల్ లెంత్ 2 కదా, ఇది 2లోంచి x తీసేయాలి, అంటే 2 మైనస్ x అనమాట. అంటే సెకండ్ కేసులో కంప్రెషన్ ఎంత, 2 మైనస్ x అనమాట, 2 మైనస్ x. అయితే మనం ఈ రెండు కేసులో మనం k1 ప్లస్ u1 ఈక్వల్ టు k2 ప్లస్ u2 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని అప్లై చేద్దాం. k1 అంటే ఇనీషియల్గా కంప్రెస్ చేసి వదిలాం, రిలీజ్ చేసాం, అంటే కంప్రెస్ చేసి ఇక్కడ ఈ ఇన్స్టెంట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ చేయలేదు, కానీ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయ్యింది ఫస్ట్ కేసులో. అంటే అది ఎంత అవుతుంది, ½ kx², ½ k ఇంటూ x అంటే 1 మీటర్, x మీన్స్ 1 మీటర్ అనమాట మనకి. ఇక్కడ సెకండ్ కేసులో k2 అంటే ½ mv² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ½ k ఇంటూ 2 మైనస్ x². అంటే మెయిన్ పొజిషన్ నుంచి ఎంత కంప్రెస్ అయిందో మనకి 2 మైనస్ x అనమాట అది. దీన్ని సింప్లిఫై చేద్దాం. k వాల్యూ కూడా ఇచ్చేసాడుగా ఆల్రెడీ, ఎంత అవుతుంది అప్పుడు, k వాల్యూ 200 అన్నాడు కాబట్టి ఇది 100, ఇటువైపుకి 100 ఉంటుంది. ½ m అంటే 2 అన్నాడు కాబట్టి ఇక్కడ v² మిగిలింది, ప్లస్ ఇక్కడ 200 కాబట్టి 100 ఇంటూ 2 మైనస్ x². ఇప్పుడు v వాల్యూ అడిగాడు, v² ఈక్వల్ టు 100, 100 కామన్ వస్తుంది కదా, 1 మైనస్ 2 మైనస్ x². v వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, √100 ఇంటూ ఇది మొత్తం, అంటే ఇప్పుడు √100 అంటే 10, ఇది 1 మైనస్ 2 మైనస్ x² హోల్ పవర్ 1/2 అవుతుంది, హోల్ పవర్ 1/2. 10 in 1 minus 2 minus of 2 minus x whole square ఓవరాల్ 1/2 అని వచ్చింది. ఇదన్నమాట ఈ రకంగా. అంటే మనం మెకానికల్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. ఎందుకంటే మనకి స్ప్రింగ్ ఫోర్స్ అనేది మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ వర్క్ చేసింది అని అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్. అంటే ఏ ప్లేస్లో చూసుకున్నా టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని టోటల్ ఎనర్జీ అంటాం. టోటల్ ఎనర్జీ ఎక్కడ చూసినా మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు కన్జర్వేటివ్ ఫోర్సెస్ వర్క్ చేసినప్పుడు. ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్, దట్స్ వై ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్. ఇక్కడ కంప్రెషన్ ఎంతో చూసుకోవాలి. కంప్రెషన్ ఫస్ట్ కేసులో 1 మీటర్ ఉంది, సెకండ్ కేసులో అది బ్లాక్ ఫ్రమ్ ద వాల్ x అని ఇచ్చాడు,
అంటే ఎక్స్ ఉంటే రిమైనింగ్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ఎంత మిగిలినట్టు? టోటల్ 2 కదా, అంటే 2 మైనస్ ఎక్స్ అనమాట. 2 మైనస్ ఎక్స్ ఇస్ ద కంప్రెషన్ ఆర్ ఎలాంగేషన్ ఆఫ్ ద స్ప్రింగ్ అనమాట. ఓకే, ఆ ప్లేస్లో దాని వెలాసిటీ ఎంత అడిగాడు. ఇలా కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం. A sample of liquid is kept at 1 atmosphere. It is compressed to 5 atmosphere, which leads to change of volume of 0.8 centimeter cube అన్నాడు. If the bulk modulus of the liquid is 2 gigapascal, the initial volume of the liquid was dash liters. లిక్విడ్ ఇచ్చాడు, కెప్ట్ ఎట్ 1 atmosphere, కంప్రెసర్ టు 5 atmosphere అన్నాడు. అంటే చేంజ్ ఇన్ ప్రెషర్ డెల్టా పి ఎంత అవుతుంది? P2 మైనస్ P1 అంటే ఎంత? 5 మైనస్ 1 అంటే 4 atmosphere. 1 atmosphere ఈక్వల్ 10⁵ పాస్కల్ అని ఇచ్చేసాడు వాడు. సరే, ఇది ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. ద ఇనీషియల్ వాల్యూమ్ అంటే డెల్టా వి ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 0.8 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. అంటే 0.8 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్స్ కదా, -2 మీటర్స్ హోల్ క్యూబ్ అన్నమాట. అంటే 0.8 ఇంటూ 10⁻6 మీటర్ క్యూబ్. ఓకే, డెల్టా వి. ఓకే, ఇప్పుడు మీటర్ క్యూబ్ని మనం లీటర్లోకి మార్చుకోవాలి. అంటే మనకి లీటర్లోకి ఎలా మార్చాలంటే సింపుల్గా చూడండి ఒకసారి. 1 మీటర్ లెంత్ 1 మీటర్ విడ్త్ 1 మీటర్ హైట్ ఉన్న ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. క్యూబ్లో వాటర్తో ఫిల్ చేసామనుకోండి, అది 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది. అంటే 1000 లీటర్స్ అనమాట. అంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఈక్వల్ టు 10 క్యూబ్ లీటర్స్ అనమాట. అంటే 1000 లీటర్స్. అంటే 1 లీటర్ ఈక్వల్ ఏమవుతుంది మనకి? 1 లీటర్ కావాలి అని అంటే 10⁻³ మీటర్ క్యూబ్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ 0.8 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్. అంటే 10⁻³ ఇంటూ 10⁻³ అంటే 10⁻⁻6 అవుతుంది. కాబట్టి 10⁻³ మీటర్ క్యూబ్ అంటే 1 లీటర్ అని రాసుకోవచ్చు. అట్లా డెల్టా వి వచ్చేసింది. మనకి బల్క్ మాడ్యులస్ B ఈక్వల్ టు డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి అనమాట. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ ఆల్రెడీ. కాబట్టి ఈ వాల్యూ మనకి టోటల్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ డెల్టా పి వాల్యూ 4 ఇంటూ 10⁵ బై డెల్టా వి వాల్యూ 0.8 ఇంటూ 10⁻³ లీటర్స్. అంటే ఆ వి పైకి వెళ్ళింది. బి వాల్యూ ఇచ్చేసాడు మనకి 2 గిగాపాస్కల్ అంటే 10⁹ పాస్కల్స్ అన్నాడు. ఇప్పుడు వి వాల్యూ దీని నుంచి ఫైండ్ అవుట్ చేయండి. వి ఈక్వల్ ఎంత అయింది ఇప్పుడు? 2 ఇంటూ 10⁹ బై 4 ఇంటూ 10⁵. ఇది న్యూమరేటర్లోకి వస్తుంది. 0.8 ఇంటూ 10⁻³ అని వస్తుంది. అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత మనకి? ఈ 2 టైమ్స్ పోయింది, 2 మళ్ళీ 0.4 టైమ్స్ పోయింది ఇంటూ ఇది ఎంత అయిందండి? 9 - 5 అంటే 4. 10⁴ ఇంటూ 10⁻³ అంటే 10⁻1 అయింది. అంటే ఎంత అయింది? 4 అయింది అనమాట.
అంటే 4 లీటర్స్ అని వచ్చింది. ఏం లేదు, సింపుల్ ఫార్ములా, బల్క్ మాడ్యులస్ ఫార్ములా వేసుకున్నాం. చేంజ్ ఇన్ ప్రెషర్ బై ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనమాట. అంటే డెల్టా వి బై వి అనమాట. ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుద్ది. కాబట్టి ఇది పెరిగినప్పుడు ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఆల్రెడీ నెగిటివ్ పాజిటివ్ అయిపోద్ది. బల్క్ మాడ్యులస్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. అట్లా. నెక్స్ట్ ప్రాబ్లం. A thin solid disc of 1 kg is rotating along its diameter at a speed of 1800 rpm by applying an external torque of 25 pi Newton meter for 40 seconds. The speed increases to 2100 rpm. The diameter of the disc is dash meters. ఇది రొటేషనల్ డైనమిక్స్లో ప్రాబ్లం అండి. మాస్ ఇచ్చాడు 1 kg అన్నాడు. స్పీడ్ ఆర్పిఎంలో ఇచ్చాడు. అంటే ω1 ఎంత ఇచ్చాడంటే 1800 ఆర్పిఎం అన్నాడు. రొటేషన్స్ పర్ మినిట్ అనమాట. రొటేషన్ పర్ మినిట్ అంటే 1 రొటేషన్కి 2 π రేడియన్స్ రొటేట్ అవుతుంది. 2 π రేడియన్స్ పర్ మినిట్ అంటే 60 సెకండ్స్ అనమాట. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 30 × 2 π రేడియన్ పర్ సెకండ్. అంటే మనకి ఇది వాల్యూ ఎంత? 60 π రేడియన్ పర్ సెకండ్. ω1 వచ్చింది. అలాగే ω2 ఎంత అండి? ఇంక్రీజెస్ టు 2100 అన్నాడు. ఇది కూడా అంతే, 2100 × 2 π / 60. 3 టైమ్స్ అంటే 70 π రేడియన్ పర్ సెకండ్ అని వచ్చింది. ω1 ω2 వచ్చింది. టైం ఇచ్చాడు. ఎంత టైం వరకు టార్క్ యాక్ట్ అయింది అన్నాడు. 40 సెకండ్స్ అన్నాడు. ఓకే, మనకి టార్క్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమని ఇచ్చాడంటే అలాంగ్ ఇట్స్ డయామీటర్ సాలిడ్ డిస్క్ ఈజ్ రొటేటింగ్ అన్నాడు. అలాంగ్ ఇట్స్ డయామీటర్ అంటే మనకి ఇది డిస్క్ అనుకోండి. అలాంగ్ ఇట్స్ యాక్సిస్ ఎంత అవుతుంది? జనరల్ వాల్యూ mr²/2 అంటే త్రూ ద సెంటర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద డిస్క్. ఇప్పుడు బై సిమెట్రీ ఇది ఐ అనుకుంటే ఇది కూడా ఐ అవుతుంది. ఇప్పుడు IX + IY = IZ కదా. ఇది IZ అంటే mr²/2 పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. IX + IY అంటే 2I = mr²/2. అంటే I వాల్యూ ఎంత? mr²/4 అండి. అది మనకి ఇచ్చింది ఏంటి? మనకి ఇక్కడ ఇంకా టౌ ఇచ్చాడు. టౌ = Iα రాద్దాం. టౌ వాల్యూ ఎంతండి? 25 π అన్నాడు. I వాల్యూ mr²/4 అంటే m అంటే 1, r అంటే రేడియస్, డయామీటర్ అడిగాడు కదా, మనం ఆరే ఫైండ్ అవుట్ చేయాలి. mr²/4 × ఆల్ఫా వాల్యూ మనకు తెలియదు. ఆల్ఫా వాల్యూ తెలీదు. దీని నుంచి మనం ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగంటే మనకి v = u + at కదా. ఇక్కడ ω2 = ω1 + αt. అంటే ఆల్ఫా ఎంత అవుతుంది? ω2 - ω1/t అవుతుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం, లేకపోతే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ω2 అంటే 70 π, ω1 అంటే 60 π బై టైం. ఎంత టైం అన్నాడు? 40 సెకండ్స్ అన్నాడు. 70 - 60 10 π/40 అంటే π/4 అనమాట.
ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది మనకి. ఆల్ఫా ఈక్వల్ టు π/4 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఆ π/4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 25π ఈక్వల్ టు r²/4 ఇంటూ π/4. పై క్యాన్సిల్ అయింది. 25 ఇంటూ 4 అంటే 100, 100 ఇంటూ 4 అంటే 400. r² వాల్యూ 400 అండి. r వాల్యూ √400 అంటే మనకి 20 అన్నమాట, 20 మీటర్స్. అది అంటే రేడియస్ వచ్చింది. అంటే ఇచ్చిన డేటాని డేటా నుంచి మనం ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసి టవ్ ఈక్వల్ ఐ ఆల్ఫాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేడియస్ వచ్చేసింది. ఆ రేడియస్ ఇవ్వలేదు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసాం. ద డిస్క్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. అంటే డయామీటర్ పరంగా మనకి న్యాచురల్ యాక్సిస్ అంటే సెంటర్ నుంచి వెళ్ళే యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం రెండిట్లో ఏదైనా అప్లై చేసి మనం రిమైనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఈ మెథడ్ అనమాట. IX + IY కూడా IZ అనమాట. ఇప్పుడు ω1 ω2 మనకి RPM అన్నాడు. రొటేషన్స్ పర్ మినిట్ని రేడియన్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. 1 రొటేషన్ అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయింది. 1 రొటేషన్కి ఎంత యాంగిల్ కవర్ అవుద్ది, 2π రేడియన్స్ కవర్ అవుతుంది. పర్ మినిట్ అన్నాడు కాబట్టి 60 సెకండ్స్ వేస్తాను అట్లా. అంటే 2π/60 రేడియన్. 1 RPM ఈక్వల్ టు 2π/60 రేడియన్ పర్ సెకండ్. నెక్స్ట్ ప్రాబ్లం. The space between two plates of parallel plate capacitor of plate area of cross section area 4 cm² and separation 1.77 millimeter is filled with uniform dielectric materials with the dielectric constant 3 and 5 on. Another capacitor of capacitance 7.5 picofarad is connected in parallel with it. The effective capacitance of the combination. ఇప్పుడు ఒక కెపాసిటర్ ఇలా ఉంది, ఇంకో కెపాసిటర్ ఇలా ఉంది. అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇది వేరే మెటీరియల్తో చేసాం. ఇది C1 అనుకోండి, ఇది C2 అనుకోండి. ఓకే, C ఈక్వల్ K ε0A/d. ఇది K1. ఇక్కడ K2 ε0A/d. అంటే ఇది టోటల్ d, ఇది d/2, ఇది d/2 అన్నాడు. టోటల్ థిక్నెస్ ఏమో d అయితే ఇది d/2 రాసుకోండి. ఇక్కడ ఇది d/2 రాసుకోండి. ఈ రెండింటిని ఇలా కనెక్ట్ చేస్తాం. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 కెపాసిటర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనమాట. సిరీస్లో మనకి ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది, 1/CS = 1/C1 + 1/C2. అంటే C1 C2 C1 + C2 అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ K1 మల్టిప్లై కదా, K1 K2 ఇంటూ ε0A/² అవుతుంది. ఇక్కడ ఇది K1 + K2 ఇంటూ సేమ్ 2 ε0A/d అవుతుంది. కామన్ తీస్తాం. అంటే ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, మనకి K1 K2/K1 + K2. K1 K2 ఎంత ఇచ్చాడండి, K1 అంటే 5, ఇంకోటేమో 3 అని ఇచ్చాడు. అంటే 5 × 3/5 + 3. ఇక్కడ మిగిలింది ఏంటి మనకి 2 × ε0A/d.
ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఇచ్చేసాడు 8.85 ఇంటూ 10⁻⁻12. ఏ వాల్యూ కూడా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఏరియా 4 సెంటీమీటర్స్, 4 ఇంటూ 10⁻⁻2 మీటర్ స్క్వేర్ అంటే 10⁻⁻4 అవుతుంది. బై డి వాల్యూ టోటల్ ద సపరేషన్ ఆఫ్ ద ప్లేట్ 1.77 అన్నాడు. 10⁻- మిల్లీమీటర్ అన్నాడు కదా, 10⁻³ మీటర్స్ అనమాట. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి 7.5 క్యాలిక్యులేట్ చేయండి. ఇది 7.5 పీకోఫారెడ్ అని వస్తుంది ఈ సిఎస్ వాల్యూ. దీన్ని తీసుకెళ్ళి వేరే కెపాసిటర్కి 7.5 పీకోఫారెడ్ ఉన్నదానికి ప్యారల్లో కనెక్ట్ చేసాం. అప్పుడు ప్యారల్లో ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది మనకి? సిరీస్లో ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ప్లస్ ఈ 7.5 అంటే ఆల్రెడీ 7.5 అని వచ్చింది, ప్లస్ 7.5. ద వాల్యూ ఈజ్ 15 పీకోఫారెడ్. అది అంటే ఇచ్చిన ఈ డైఎలక్ట్రిక్ స్లాబ్ టూ డిఫరెంట్ మెటీరియల్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ ఉన్న వాటిని ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఇన్సర్ట్ చేశాడు. దే కెన్ యాక్ట్ యాజ్ ద టూ కెపాసిటర్స్ ఆఫ్ డిఫరెంట్ కెపాసిటెన్సెస్ K∈K∈0A/D/2. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ సిరీస్ రాశాను. దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వాలెంట్ 7.5 అని వచ్చింది. దీన్ని వేరే కెపాసిటర్కి 7.5 పీకోఫారెడ్ ఉన్నదానికి ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏముంది ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది? C1 + C2 అవుతుంది. CS + 7.5 5 pF అని వచ్చింది. Next problem. An electron is released from rest near an infinite non-conducting sheet of uniform charge density sigma అన్నాడు. The rate of change of de Broglie wavelength associated with the electron varies inversely as nth power of time అన్నాడు. The numerical value of n అడిగాడు. నాన్ కండక్టింగ్ యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ de Broglie wavelength. ఇప్పుడు de Broglie wavelength ఫార్ములా ఏంటండి? లాంబ్డా ఈక్వల్ టు h/p కదా. అంటే దట్ ఇంప్లైస్ p ఈక్వల్ టు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. de Broglie wavelength లాంబ్డా ఈక్వల్ టు lambda equal to h/p. That implies p equal to h/lambda. మనం dp by rate of change of momentum find out చేసామనుకోండి విత్ రెస్పెక్ట్ టు టైం. లాంబ్డా ఎంత అవుతుంది? 1/xకి ఎంత అవుతుంది మనకి? -1/x², -1/λ², h కాన్స్టెంట్ కాబట్టి ఇంటూ dλ/dt అనమాట. dp/dt అంటే f కదా. f ఈక్వల్ టు -h/λ² ఇంటూ dλ/dt. మళ్ళీ f ఈక్వల్ టు ma ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? -h/, మరి లాంబ్డా అంటే మళ్ళీ h/p అని రాస్తున్నా. లాంబ్డా స్క్వేర్ కదా, h² ఇంటూ p² ఇంటూ dλ/dt. అంటే ఇప్పుడు dλ/dtని సబ్జెక్ట్ చేద్దాం. చేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు? mh/p², p అంటే mv, m² v² ఇంటూ a అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇలా వచ్చింది. మళ్ళీ అడిగింది ఏంటి మనకి? de Broglie wavelength associated with
ఇప్పుడు మనకి రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు కదా, అంటే v ఈక్వల్ యూ ప్లస్ ఏటీఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే v ఫ్రమ్ ద రెస్ట్ నియర్ అండ్ ఇన్ఫినిట్ నాన్ కండక్టింగ్ షీట్ ఆఫ్ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ మైనస్ సిగ్మా అన్నాడు. అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఇనీషియల్ రెస్ట్ స్టార్ట్ అయింది కదా, ఈ వాల్యూ ఎంత, ఏ వాల్యూ అంటే ఎంత అవుతుంది మనకి ఎఫ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత అండి, ఈ ఇంటూ ఈ అనమాట, మ్యాగ్నిట్యూడ్ వైజ్. అంటే ఎఫ్ ఈక్వల్ ఎంఏ రాస్తే ఈఈ అవుతుంది. ఏ వాల్యూ ఎంత అవుతుంది, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బై ఎం. ఇప్పుడు నాన్ కండక్టింగ్ షీట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకి సిగ్మా బై 2ε0 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏటీ రాస్తాను, ఏ బదులు సిగ్మా ఈ బై 2m∈0 ఇంటూ టీ అనమాట. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఎం క్యాన్సిల్ అయింది కదా, హెచ్ బై ఏ బదులు ఏం రాద్దాం మళ్ళీ, ఈ సిగ్మా బై 2m∈0 రాద్దాం బై వి స్క్వేర్ ఉంది. అయితే సింపుల్గా ఇంకో కొంచెం సింపుల్గా చేస్తాను, ఇదంతా సబ్స్టిట్యూట్ చేయకుండా. ముందు విని ఏని వి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాస్తాను. వి ఈక్వల్ ఏటీఏ కదా, ఏ స్క్వేర్ టీ స్క్వేర్ అయింది ఇంటూ ఏ, అంటే హెచ్ బై ఏ ఇంటూ టీ స్క్వేర్ అయింది. హెచ్ బై ఏ ఇంటూ టీ స్క్వేర్ అయింది. అంటే ఇప్పుడు ఏని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. హెచ్ బై ఏ వాల్యూ వచ్చిందిగా మనకి, ఎంత వచ్చింది, ఈ సిగ్మా బై 2m∈0 అంటే 2hm∈0 ఇంటూ టీ స్క్వేర్. అంటే d లాంబ్డా బై dt టైంతో ఎలా వేరీ అవుతుంది అన్నాడు. 1 బై associated inversely as the de Broglie wavelength associated with the electron varies inversely as nth power of time అన్నాడు. అంటే ఇన్వర్స్లీ 1 బై టీ పవర్ 2 అని వచ్చింది మనకి ఈ ఈక్వేషన్లో చూస్తే. అంటే మనకి ఆ ఎన్ వాల్యూ ఎంత అండి, మనకి ఎన్ వాల్యూ 2 అని వచ్చింది. వాడేమో nth పవర్ ఆఫ్ టైం అంటే ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ 2. ఓకే, మనం ఏంటంటే మనకి డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా రాస్తాం, హెచ్ బై పి అనమాట. పి అంటే మూమెంటం. ఓకే, మూమెంటం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటం అంటే మనకి ఫోర్స్ కదా. దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం అడిగింది ఏంటి, ఎందుకని ఇట్లా విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అన్నాడు. అంటే డి లాంబ్డా బై డిటి అని అడిగాడు కాబట్టి బోత్ సైడ్స్ మనం ఈ రకంగా చేసాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేసాం. అంటే ఇప్పుడు 1/x డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, -1/x² ఇంటూ dx బై dt, అదే రాసాం. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి n వాల్యూ 2 అని వచ్చింది.